మరి వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరవచ్చిన అందరికీ మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే నశించిన దానిని వెదకి రక్షించటానికి. నిజంగా ఆయన పని చేశారా అంటే ఆయన ప్రాణం పోయే క్షణము వరకు ఆ పనే చేశారు. ఉదాహరణకు యేసుక్రీస్తు వారిని బంధించే సమయంలో మల్కు అనే వ్యక్తి చెవి పేతురు గారు నరుకుతారు. అలాంటి పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తు వారు అతని చెవిని అతికించినట్లు చూస్తాం. నిజంగా ఆ సన్నివేశంలో అంత చేయాల్సిన అవసరం లేదు. ఆయన బంధించడానికి వచ్చారు కాబట్టి నా విలువ వీళ్ళకి అర్థం కాలేదు, ఇప్పుడు ఇతన్ని నేను బాగు చేయాలని అనుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు వారు పేతురు గారిని గద్దించి మల్కు గారి చెవిని మరలా అతికించినట్లు మనం చూస్తాం. అలాగే బంధించిన తర్వాత ఆయనను న్యాయస్థానాలకు తిప్పుతూ ఉన్నప్పుడు అప్పటి వరకు శత్రువులుగా ఉన్నటువంటి పిలాతు గారు, హేరోదు గారు మరలా మిత్రులయ్యారు. అంటే ఇద్దరు శత్రువుల మధ్య స్నేహాన్ని మరలా కుదిర్చారు యేసుక్రీస్తు వారు తన మరణం ద్వారా. ఇక మరొక విషయం ఏంటి అంటే అప్పటికే బరబ్బా బందిపోటు దొంగను మనం చూస్తాం. ఆ దొంగ ఆఖరి క్షణంలో యేసుక్రీస్తు వారికి శిక్ష విధించబడడం చేత అతన్ని విడిపించడానికి వీలు కలిగింది. అంటే ఆ క్షణంలో కూడా అతన్ని విడిపించడానికి అవకాశం వచ్చింది, విడిపించబడ్డాడు. అలాగే సిలువలో ఉన్నటువంటి ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ మనకు తెలుసు కదా, సిలువలో ఉన్నటువంటి ఇద్దరు దొంగల్లో ఒక వ్యక్తి రక్షించబడి యేసుక్రీస్తు వారితో పాటు పరదేశకు వెళ్ళగలిగారు. ఇలా మనం చూస్తూ వెళ్తే ఆయన సువార్త ప్రకటిస్తున్న టైంలోనైనా, అప్పగించబడిన టైంలోనైనా, చనిపోతున్న టైంలోనైనా కూడా రక్షిస్తూ వచ్చినట్లే మనం చూస్తూ ఉంటాం. నిజంగా అలాంటి సన్నివేశాలను కనుక మనం పరిశీలన చేస్తే ఆయన జన్మ ఒక ప్రత్యేకమైంది అనిపిస్తుంది మనకి. ఆయన ఎందుకు పుట్టారో ఆ పనిని నెరవేర్చినట్లు కనబడుతూ ఉంటుంది మనకి. ఆ విషయాలన్నిటిలో ఒక సంగతి మీకు ఈరోజు జ్ఞాపకం చేస్తా. అదేంటి అంటే పిలాతు గారు, హేరోదు గారు అంతకుముందు శత్రువులుగా ఉన్నారు, వారిద్దరికి విరోధం ఉంది. ఆ సమయంలో వారు మిత్రులయ్యారు. ఎలా, ఏంటి, ఎందుకు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక మాట చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 12వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 12వ వచనం. అంతకుముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకనినొకడు మిత్రులైరి. ఏ దినమున? యేసుక్రీస్తు వారిని అప్పగించిన దినమున, ఇక చనిపోవడానికి ముందు రోజు. అప్పటి వరకు వీళ్ళిద్దరూ శత్రువులట. ఎందుకు శత్రువులయ్యారు? దీనిలో ఉన్న విషయాలు ఏంటి అనేవి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతకుముందు వారిద్దరు ఎందుకు శత్రువులు, అసలు వాళ్ళిద్దరు ఎవరు ఏంటి అని ఆలోచిస్తేనండి, ప్రపంచాన్ని పరిపాలించిన గొప్ప మహా సామ్రాజ్యాలలో చిట్ట చివరి సామ్రాజ్యమే రోమా సామ్రాజ్యం. రోమా మొత్తాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తిని కైసర్ పేరుతో పిలుస్తాం. దానిలో శాఖోపశాఖలుగా ఉంటాయి. అన్నిటికీ పైనున్న వ్యక్తిని చక్రవర్తి అంటాం. చక్రవర్తికి ఉన్న పేరే కైసర్. అయితే రోమాలో గవర్నర్లు కూడా ఉంటారు. ఆ గవర్నరే పిలాతు గారు. గవర్నర్ కింద పోస్ట్ రాజు, ఆ పదవే హేరోదు గారిది. రోమా సామ్రాజ్యంలో యూదయ ప్రాంతాన్ని, రోమా సామ్రాజ్యంలో యూదయ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి హేరోదు. ఇప్పుడు హేరోదుకి పిలాతుకి మధ్యలో గొడవలు వచ్చాయి. గొడవల వలన వాళ్ళిద్దరు శత్రువులుగా మారిపోయారు. కానీ యేసుక్రీస్తు వారిని పట్టుకున్న తరువాత శత్రువులుగా ఉన్న వారిద్దరి మధ్యలో ఐక్యత వచ్చింది. ఒక మాట చెప్పాలి అంటే యేసుక్రీస్తు వారి మరణం ఇద్దరు శత్రువుల మధ్య సమాధానాన్ని కలిగించింది. అసలు ఎందుకు శత్రువులయ్యారు వీళ్ళిద్దరూ? ఎవరు వీళ్ళు అంటే పిలాతు గారు ఎవరు, హేరోదు గారు ఎవరు విడివిడిగా తెలుసుకోవాలి అంటే మన ఛానల్లోనే వాళ్ళిద్దరి గురించిన విషయాలు ఉన్నాయి. క్రిస్మస్ ప్రసంగాలలో హేరోదు, ఎంతమంది హేరోదులు ఉన్నారు, ఏ టైంలో ఉన్న హేరోదు ఎవరు, ఈ వివరణ అంతా ఉంది హేరోదుల చరిత్రలో. అలాగే
ఆ గుడ్ ఫ్రైడేకి సంబంధించిన మెసేజ్లో పిలాతు గారిని గురించి కూడా ఉంది. అయినా ఒక్క మాట జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. పిలాతు అనే వ్యక్తి వాస్తవంగా రోమీయుడు కాదు, అలానే యూదుడు కూడా కాదు. కానీ పొంతు అనే జిల్లాలో యుద్ధం జరిగినప్పుడు తాను దానికి నాయకత్వం వహించి సైన్యాధిపతిగా ఉండి విజయాన్ని సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడట పిలాతు. అందుకుగాను ఆ పొంతు అనే ప్రాంతం పేరునే ఇతనికి బిరుదుగా ఇచ్చి గౌరవించారు. అందుకే పొంతు పిలాతు అని పిలుస్తాం మనం. ఇక ఆ టైంకి మనకి హేరోదు మనం చదువుకుంటున్న ఈ హేరోదు, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఉన్న హేరోది అని ఉంచుకున్న హేరోదు, వీళ్ళందరూ ఒకటనుకుంటారేమో. కాదు, ఇది పదవి పేరు మాత్రమే. వీళ్ళ పేర్లు వేరు. మొట్టమొదటి అసలు హేరోదులు అనేవాళ్ళు ఏదోమి వంశానికి చెందినవారు. వాళ్ళలో మొదటి హేరోదు ఎవరు అంటే అంతిపత్రి, ఆయన కొడుకు మహాహేరోదు. ఆయనకు 5 కొడుకులు. వాళ్ళలో అర్కెలాయు, ఫిలిప్పు, అంతిప, రెండో ఫిలిప్పు, ఇలా పేర్లు కలిగిన వాళ్ళు ఉంటారు. ఈ పేర్ల ముందు హేరోదు అని కనిపిస్తుంది కాబట్టి ఒక్కరే అనుకోవద్దు, అది పదవి పేరు. వాళ్ళ పేర్లు వేరనమాట. అయితే యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఉన్నది మహాహేరోదు. చనిపోయిన తర్వాత ఐగుప్తు నుండి నజరేతుకి నడిపించారు కదా ఎవరు, యోసేపు గారు యేసుక్రీస్తు వారిని పసికందుగా ఉన్నప్పుడు. అప్పుడు ఉన్న వ్యక్తి అర్కెలాయు, మనం చదువుకున్న మత్తయి సువార్త 2వ అధ్యాయంలో. అలాగే హేరోదియాను ఉంచుకున్న వ్యక్తి అంతిప, మహాహేరోదు కొడుకు అనమాట ఇతడు. అలాగే ఫిలిప్ అనబడే వ్యక్తి ఎవరయ్యా అంటే ఇదిగో ఈ హేరోదియా అసలు భర్త. అంటే మీకు కన్ఫ్యూజ్గా ఉండొచ్చు, కన్ఫ్యూజ్ అవ్వద్దు, కావాలంటే మీరు తర్వాత వినండి. కాదు ఇక్కడ విషయం ఏంటి అంటే ఇక్కడ మనం చూసుకుంటున్న ఈ హేరోదు ఎవరు అంటే అంతిప, మహాహేరోదు యొక్క కొడుకైన అంతిప. ఇతనే హేరోదియాను ఉంచుకున్న వ్యక్తి. ఈ హేరోదుకి పిలాతుకి మధ్యలో గొడవలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి అంటే పిలాతు యూదుడు కాదు, హేరోదు యూదుడు కాకపోయినా యూదుల మధ్యలోనే నివసిస్తున్నాడు కాబట్టి కొన్ని ఇష్టాలు అయిష్టాలు అతనిలో కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా యూదులకు సంబంధించిన విషయాల్లో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. అందువలన శత్రువులుగా మారిపోయారు. వాటిల్లో ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. అవేంటి అంటే పిలాతు ఏం చేశాడు అంటే కైసరయ ప్రాంతాన్ని నుంచి ధ్వజస్తంభాలను తెచ్చి యెరూషలేములో పెట్టాడు. యెరూషలేములో ఉన్న యూదులు విగ్రహారాధన చేయరు. మనకు తెలుసు కదా, యూదులు విగ్రహారాధన చేయరు. కానీ ధ్వజస్తంభాలు కనిపించగానే పూజించే అలవాటు యూదేతరులకు ఉండేది. అయితే ఎప్పుడైతే పిలాతు ధ్వజస్తంభాలు తెచ్చి యెరూషలేములో పెట్టాడో వెంటనే యూదులు వ్యతిరేకంగా మారిపోయి మాకు లేని కొత్త అలవాటు మా మధ్య తెచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే ధ్వజస్తంభాలు ఇక్కడి నుంచి తీసివేయాలి అని గొడవ చేశారు. అప్పుడు యెరూషలేము నుంచి ధ్వజస్తంభాలు తీసేయడం జరిగిందనమాట. అయితే తాను తెచ్చిపెట్టిన ధ్వజస్తంభాలు తీసేయారు కాబట్టి పిలాతుకు కోపం వచ్చింది. దీనికి కారణం ఎవరు అంటే యూదుల అధికారి కాబట్టి హేరోదు మీద ఆ నేరం మోపబడింది అనమాట. ఇలా హేరోదుకి పిలాతుకి మధ్య గొడవ వచ్చింది. ఇక రెండో విషయం ఏంటి అంటే గలిలయ ప్రాంత ప్రజలు బహు అల్లరి వాళ్ళనమాట. ఒకానొక సందర్భంలో అలాగే బాగా అల్లరి చేస్తున్నప్పుడు పిలాతు గలిలయలోని కొంతమందిని చంపించేశాడు. గలిలయ వారంతా యూదా జాతికి చెందినవారు కాబట్టి హేరోదుకు బాధ కలిగింది. మా వాళ్ళని చంపిస్తావా అని పిలాతుకు వ్యతిరేకంగా మారిపోయాడు. ఇక మూడో విషయం ఏంటి అంటే ఒకటేమో ధ్వజస్తంభాలు తీయించడం వలన వ్యతిరేకత వచ్చింది, రెండేమో అల్లరి జనాలను చంపించడం వలన వ్యతిరేకత వచ్చింది. ఇక మూడో విషయం ఏంటి అంటే రోమా అధికారులు యెరూషలేము ప్రాంతంలో నీటి కాలువలు ఏర్పాటు చేయాలి అనుకున్నారట. ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ నీటి వసతి కావాలి అంటే అందరూ ఇచ్చే పన్నుల నుండి వచ్చిన డబ్బులతో నీటి కాలువలు ఏర్పాటు చేయాలి, లేదా అందరి మీద మరలా పన్ను విధించి వసూలు చేసిన దాంతో ఏర్పాటు చేయాలి. అలా కాకుండా పిలాతు గారు ఏం చేశారంటే యూదులకు యెరూషలేము దేవాలయం ఉంది కదా, అందులో కానుకలు వస్తూ ఉంటాయి కదా, ఆ కానుకల సొమ్ము తీసుకొని కాలువలు తవ్వించాలి అనుకున్నాడట. అప్పుడు యూదులు వ్యతిరేకించారు. నీటి బావులు అనేవి ఆ ప్రాంతంలో నివసించే అందరికీ కావాలి. అలాంటప్పుడు మా దేవాలయంలోని కానుకల పెట్టెలో సొమ్ముతోనే మీరు ఎందుకు చేస్తారు? చేస్తే అందరికీ సంబంధించింది కాబట్టి అందరి దగ్గర చేయమని వీళ్ళంతా వ్యతిరేకత
వ్యతిరేకంగా కూడి అల్లరి చేశారు. దాని వలన మరలా హేరోదుకి పిలాతుకి మధ్య శత్రుత్వం వచ్చిందనమాట. ఇలా రకరకాల కారణాలను బట్టి పిలాతుకి హేరోదుకి మధ్య సమస్య వచ్చి రోజు రోజుకి సమస్యలు పెరుగుతుండటం చేత వారి మధ్య గ్యాప్ కూడా పెరుగుతూ వచ్చింది. అయితే అలా పెరుగుతూ వచ్చిన ఆ గ్యాప్ లేక ఆ శత్రుత్వం ఎప్పటితో ముగిసిందయ్యా అంటే యేసుక్రీస్తు వారిని అప్పగించడంతో ముగిసింది. ఇక్కడ మనం గమనిస్తే ముందు పిలాతు గారి దగ్గర తీసుకెళ్లారు యేసుక్రీస్తు వారిని. మాటల మధ్యలో యేసుక్రీస్తు వారు గలిలయ వారు అని తెలియగానే అయితే గలిలయకు సంబంధించిన వాడు కాబట్టి హేరోదు దగ్గర పంపిద్దామని పంపించాడు. అక్కడ పంపించడం వెనుక ఉద్దేశం ఏంటి అంటే ఎప్పుడైతే ఈ కేసుని హేరోదు గారి దగ్గర పంపిస్తామో నేనే పంపించానన్న వార్త తెలుస్తుంది కాబట్టి హేరోదుకి నా మీద ఉన్న కోపం పోతుంది అనుకున్నాడు పిలాతు. అదే జరిగింది. కాబట్టి ప్రియులారా వీరిద్దరు శత్రువులు కానీ యేసుక్రీస్తు వారి మరణంతో వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. అయితే ఈ స్నేహం కుదరడానికి ముందు జరిగిన ఒక భయంకరమైన అంటే శత్రువులుగా మారిన భయంకరమైన సన్నివేశం ఒకటి చెప్పాను కదా మీకు. అదేంటది? నీటి కాలువలు తవ్వించడానికి గలిలయ వాసులు వ్యతిరేకంగా ఎదురు తిరిగి దానిని ఆపడం జరిగింది. ఇది నచ్చని పిలాతు చేసిన అతి భయంకరమైన పని ఒకటి ఉంది. ఆ పని దానిని బట్టి మనం ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటనేది ఈరోజు మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. నీటి బావులు తవ్వించే విషయంలో గలిలయ వాసులు వ్యతిరేకంగా నిలవడం వలన పిలాతు చేసిన పనేంటి అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఇంకా పిలాతు హేరోదులు శత్రువులుగా మారే టైంలో జరుగుతున్న విషయాన్ని మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. అదేంటి అంటే నీటి బావులు తవ్వే విషయంలో వారి ఖజానాలో నుండి డబ్బు తీయడం అనేది గలిలయ వాసులకు యూదులకు నచ్చలేదు. అది మనస్సులో పెట్టుకున్న పిలాతు చేసిన ఒక భయంకరమైన పనిని బట్టి శత్రుత్వం పెరిగింది. ఆ పనేంటి అంటే ఇప్పుడు మనం లేఖనాల్లో చూద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుతున్నానండి. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా. ఇక్కడ కనిపిస్తుంది కదా, గలిలయుల కొందరి రక్తము వారి బలులతో కలిపేశారట. ఇక్కడ ఏం జరిగిందంటే గలిలయులు ఎప్పుడైతే వ్యతిరేకంగా కూడారో వారి మీద కోపాన్ని పగను పెంచుకున్న పిలాతు ఏం చేశాడంటే యూదులు బలులు అర్పిస్తారు కదా దేవాలయానికి వెళ్ళి, అర్పించే సమయంలో అర్పించే గలిలయుల్లో కొందరిని చంపి వీళ్ళ రక్తాన్ని బలి పశువు యొక్క రక్తంతో కలిపేశాడట. ఈ విషయాన్ని కొందరు యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చి ఆయనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఆ సంగతిని ఇలా జరిగింది కదా అని. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. జనరల్గా ఒక వ్యక్తి మరణిస్తే మరణించిన విధానాన్ని బట్టి మనం ఒక క్యాలిక్యులేషన్కి వచ్చేస్తాం. ఏమనంటే ఇతడు ఘోర పాపి అందుకే ఇలా చచ్చాడు అంటాం. అతను చాలా మంచివాడు అందుకే మంచి మరణం వచ్చింది అంటాం. కానీ ఈరోజు పాఠం వింటున్న తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది. అదేంటి అంటే ఏ వ్యక్తి యొక్క మరణాన్ని బట్టి మనం ఒక నిర్ణయానికి రాకూడదు. ఎందుకు రాకూడదు? ఇక్కడ జరిగిన సందర్భాలు చూద్దాం. చదువుకున్నాం కదా. ఇప్పుడు ఏంటి, గలిలయుల రక్తాన్ని బలితో అంటే వాళ్ళు దహన బలి, పాప పరిహారార్థ బలి అలాంటి బలులు ఇచ్చినప్పుడు బలి ఇచ్చే బలి పశువు రక్తంలో ఈ గలిలయ రక్తాన్ని కూడా కలిపేసి అపవిత్రపరిచాడు పిలాతు. అందుకే హేరోదు కోపం వచ్చింది. ఈ సంగతిని ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి తెచ్చి ప్రజలు అడుగుతున్నారు. కొందరు ఏమని అడుగుతున్నారు? 2వ వచనం నుండి చూద్దాం. ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే వాళ్ళ రక్తం బలి పశువు రక్తంతో కలిసిపోయింది కాబట్టి అలా చంపబడిన వారందరూ పాపులని మీరు అనుకుంటున్నారా? అంతే అనుకుంటాం కదండి. అలాంటి భయంకరమైన మరణం దేవునికి నైవేద్యంగా ఇచ్చే బలి పశువు రక్తంతో కలిసిపోయి పాడు చేయబడింది, బయట పారవేయబడింది అంటే అది మంచి మరణం అనుకుంటామా? కాదు కదా. మన దృష్టిలో మంచి మరణం అంటే ఏంటి? ప్రశాంతంగా కళ్ళు మూయడం, చక్కగా ఇచ్చిన జీవితకాలం అంతా అనుభవించి మనవళ్ళు మనవరాళ్ళను చూసి ఇంకా చూడాల్సినవన్నీ చూసి చక్కగా అన్ని పనులు ముగించుకొని
భోజనం చేసి రాత్రి విశ్రాంతి తీసుకుంటూ నిద్రలో పోతే మంచి మరణం అనుకుంటాం మనం. కానీ వాస్తవంగా మంచి మరణం అంటే అది కాదు. దేవుడు అప్పగించిన పనిని పూర్తి చేసి మరణిస్తే పరదేశకు వెళ్ళేలా మరణించడం మంచి మరణం. పరదేశకు వెళ్ళే వారందరూ ప్రశాంతంగా చనిపోతారు అనడానికి లేదు. కానీ వీళ్ళు అనుకుంటున్నారు, ఇదిగో వీళ్ళు గలిలయుల్ని పిలాతు చంపేశాడు కదా, వాళ్ళ రక్తం ఇలా అయిపోయింది కదా, కాబట్టి వీళ్ళ మరణం మంచిది కాదు అని ఒక ఆలోచన వారి మనస్సులో పెట్టుకుని యేసుక్రీస్తు వారితో చెప్తున్నారు. వాళ్ళ హృదయాలోచనలు ఎరిగిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, వాళ్ళు అలా చనిపోయారు కాబట్టి గలిలయలో ఉన్న వారందరికంటే ఇలా చంపబడిన వారు పాపులని మీరు అనుకుంటున్నారా, ఎక్కువ పాపులని మీరు అనుకుంటున్నారా అన్నారు. మనమేనంతే అనుకుంటాంగా, అది మంచి మరణం కాదు కదా, అంత భయంకరంగా క్రూరంగా చంపబడడం అనేది మంచిది కాదు కదా, కాబట్టి వారు ఎక్కువ పాపులై ఉంటారు, అందుకే అలాంటి దుర్మరణం వచ్చింది అనుకోవచ్చు. మనం కూడా అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ యేసుక్రీస్తు వారు చెప్పిన సమాధానం చూద్దాం మనం ఇప్పుడు. 3వ వచనం, లూకాసు వార్త 13వ అధ్యాయం 3వ వచనంలో, కారని మీతో చెప్పుచున్నాను. మీరు అనుకుంటున్న అభిప్రాయం వాస్తవం కాదు. వాళ్ళు అలా మరణించడం చేత వాళ్ళు మిగిలిన వాళ్ళకంటే పాపులని మీరు అనుకుంటున్నారేమో. కాదు కాదు అని చెప్తున్నది ఎవరు? యేసుక్రీస్తు వారే. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ మాటని స్వీకరించాలి. మరి ఎందుకు అలా చనిపోయారు? అలాంటి మరణం ఎందుకు వచ్చింది వాళ్ళకి? భక్తి పరులైతే మన క్వశ్చన్ మార్కు. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని తప్పకుండా ఆలోచన చేయాలి. అలాంటి భయంకరమైన మరణాన్ని పొందినంత మాత్రాన పాపులు అనుకోవద్దు. ఓకే, ఆ విషయం అక్కడ వరకు బాగానే ఉంది. అంటూ యేసుక్రీస్తు వారు చెప్పిన మరొక మాట ఏంటి అంటే, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. అదేంటి? వాళ్ళు పాపులై మరణించలేదని చెప్తున్నారు, బాగుంది. కానీ మీరు మారు మనసు పొందకపోతే మీరు అలాగే నశిస్తారు అంటే, మారు మనసు పొందని వారికి వచ్చే మరణమే అలాంటిదనే కదా చెప్పడం అయినా. మరి మారు మనసు పొందని వారిని ఏమంటాం? పాపులే కదా. ఏమంటే యేసుక్రీస్తు వారు చెప్పేదానిలో మనం వెంటనే వింటే అర్థమయ్యేలా ఉందా? ఒకవైపు వాళ్ళు పాపులేమో అంటుంటే పాపులు కాదు అని చెప్తున్నారు. చెప్తూనే మరో మాట ఏమంటున్నారు? మీరు మారు మనసు పొందకపోతే మీకు అలాంటి మరణమే అంటున్నారు, లేక మీరు అలాగే నశిస్తారు అంటున్నారు. అంటే మారు మనసు పొందని వారికి వచ్చే మరణం ఇలాంటిది అనే కదా దాని ఉద్దేశం. మరి వాళ్ళు పాపులే, మారు మనసు పొందని వారికి ఉండే పేరు పాపులే కదా, వాళ్ళని పాపులు కాదంటున్నారు. మీరు మారు మనసు పొందకపోతే మీకు ఇదే మరణం అంటున్నారు. ఏంటి ఒకే చోట రెండు భావాలతో కూడిన మాట ఎలా చెప్తున్నారు ఆయన? ఏంటి దీనిలో ఉన్న గూఢార్థం అనేది మనం ఆలోచిస్తే 2 విషయాలు ఇందులో ఉన్నాయండి. 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, వాళ్ళు మరణించారు కాబట్టి అలా మరణించినంత మాత్రాన వాళ్ళు పాపులు కాదు. పాపులు కాకపోయినా వారికి అలాంటి మరణమే వచ్చింది. రెండోది, పాపులకు కూడా ఇలాంటి మరణం రావచ్చు. అంటే ఇలాంటి మరణం వస్తే అది పాపులకు రావచ్చు, పాపులు కాని వారికి రావచ్చు. అంటే దేవుని సంకల్పం ఎలా అయినా వారి పట్ల ఎలా ఉంటే అలా జరుగుతుంది. కాబట్టి ఇలా జరిగింది కాబట్టి వీరు పాపులే అని, లేదా ఇలా కాదు కాబట్టి వీళ్ళు నీతిమంతులని నిర్ధారణ చేయడానికి లేదు. అంటే వారి మరణాన్ని బట్టి మనం నిర్ణయానికి రాకూడదన్నమాట. ఎందుకంటే వాళ్ళ జీవితాలలో దేవునికి నచ్చినవేంటో దేవునికి నచ్చనివేంటో దేవునికి ఎరుక, మనకు తెలియదు కదా. ఇప్పుడు మరణించిన వారు పాపులు కాదని చెప్తున్నారు, మీరు మారు మనసుకు పొందకపోతే మీకు అదే మరణం అని చెప్తున్నారు. అంటే మారు మనసు పొందిన వారికి పొందని వారికి కూడా అలాంటి మరణం రావచ్చు. ఇలాంటి మరణాలు ఇద్దరికీ రావచ్చు అనే భావంతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఇంకో అద్భుతమైన మాట చెప్పనా, ఇక్కడ మొదట సమస్యను లేవనెత్తింది ప్రజలు. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఇలా చనిపోయారు కదా, మీరేమంటారు, మీకు ఈ విషయం తెలుసు కదా అని ప్రస్తావిస్తున్నారు. కానీ వాళ్ళు చెప్పిన మాటకు సమాధానం చెప్తూనే యేసుక్రీస్తు వారు రెండో మాట కూడా చెప్పారు, రెండో విషయాన్ని కూడా చెప్పారు. అదేంటి ఇప్పుడు చూద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 4వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయము 4వ వచనం. మరియు సిలోయాములోని గోపురము పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? యేసుక్రీస్తు వారే రెండో సమస్యను ఎత్తారు. మొదటిదేమో వాళ్ళు కదిపారు, వీళ్ళ పరిస్థితి ఏంటి అని, దానికి సమాధానం చెప్తూనే రెండవ విషయాన్ని ఆయనే ప్రస్తావిస్తున్నారు. అంతెందుకయ్యా, మీరు ఒకటే తెచ్చారు, నేను మరో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి అని సిలోయాములో గోపురాన్ని కడుతూ ఉండగా గోపురం కూలిపోయింది.
అప్పుడు 18 మంది చనిపోయారు. ఎంతమంది? 18 మంది చనిపోయారు. గోపురం కూలి చనిపోవడం అంటే మరి అలా చనిపోయిన వారు కూడా మంచివారు కాదని మీరు అనుకుంటున్నారా? అంతే కదా, మరి మంచి మరణం కాదు కదా. కడుతూ కడుతూ ఉన్న గోపురం పడి చనిపోతే అంత మంచి మరణం ఎలా అవుతుంది అనుకుంటాం మనం. అక్కడేమో బలి ఇచ్చే బలి పశువు రక్తంతో కలిపారు కాబట్టి చెడ్డవారు అనుకున్నారు వాళ్ళు. కాదని చెప్తూనే నేను మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. సిలోయాములో గోపురం కడుతున్నప్పుడు గోపురం కూలి 18 మంది చనిపోయారు. ఇప్పుడు వాళ్ళ మీద మీకున్న అభిప్రాయం ఏంటి? అవును ప్రభు, అవును నిజమే, అలా చనిపోయారు కదా, వాళ్ళు మంచోళ్ళు కాదేమో అంటారేమో. కానీ ఆయన చెప్తున్నమాట, వారందరికంటే యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులను తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. కాదు, గోపురం పడిపోయి చనిపోయిన 18 మంది పాపులు కాదు. యెరూషలేములో మిగిలిన వారికంటే అక్కడ రక్తం చిందించి చనిపోయిన వారు వాళ్ళు చెడ్డవారు కాదు, ఆ ప్రాంతంలో ఉన్నవారి కంటే. కానీ వాళ్ళకు మరణం అలాగే రాశాడు, వాళ్ళు మంచివాళ్లే అయ్యుండొచ్చు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారికి తెలపాలనుకుంటున్న ఉద్దేశం ఏంటి అంటే, ఒకరి మరణాన్ని బట్టి నువ్వు ఒక నిర్ధారణకు రావద్దు, అని చెప్తూ ఆయనే రెండో సందర్భాన్ని చెప్తూనే ఇక్కడ కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే, కారని మీతో చెప్పుచున్నాను అంటూనే మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. జనరల్గా మనం ఆ పదం చదవగానే అనిపిస్తుంది, మనకేమనిపిస్తుంది అంటే, మారు మనసు లేని వారికే కదా ఇలాంటి మరణం వచ్చింది, అంతే కదా. మీరు మారు మనసు పొందకపోతే మీ రక్తం అలాగే అవుతుంది, మీరు మారు మనసు పొందకపోతే ఎలాగే మీరు చనిపోతారని చెప్తున్నారు ఆయన. అంటే మారు మనసు పొందని వారికి ఇలాంటి మరణం అంటే, అలా మరణించిన వారందరూ మారు మనసు పొందని వారే అనిపిస్తుంది మనకి. కానీ మళ్ళీ యేసుక్రీస్తు చెప్తున్నారు కారు అని. మామూలుగా ఒకసారి చదివితే నిజంగానే కన్ఫ్యూజ్ అవుతాం మనం ఈ విషయంలో. కానీ జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మీరు అనుకుంటున్న వాళ్ళు, నేను చెప్పిన వాళ్ళు పాపులైతే కాదు. అలా అని మారు మనసు పొందిన వారికి అలాంటి చావు రాదని కాదు. అంటే నీతిమంతులకైనా రావచ్చు, పాపులకైనా రావచ్చు. ఎందుకు ఈ విషయాన్ని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు? ఈ విషయాన్ని ఎందుకు యేసుక్రీస్తు వారు చెప్తున్నారంటే, బైబిల్ చరిత్రలో మనం కొన్ని విషయాలు గమనించగలిగితే, అబ్రహాం గారు ఉన్నారు. నిండు వృద్ధాప్యానికి వచ్చిన వారై మంచి ముసలితనమున కాళ్ళు ముడిచి చనిపోయారు. ఇస్సాకు గారు అంతే, యాకోబు గారు అంతే, దావీదు గారు అంతే. దేవుడు వారికి ఇచ్చిన ఆయుష్కాలాన్ని చక్కగా అనుభవించిన చరిత్రలు వాళ్ళే కదండి. మంచి మరణం అంట మన భాషలో చెప్పాలి అంటే. ఓకే, మంచి మరణం అంటే ఇదే అని మనం ఆగిపోయామనుకోండి, మరి హతసాక్షులందరూ లైన్ కడతారు. ఇప్పుడు మన ముందు మొదటి వరుసలో యేసుక్రీస్తు వారు వస్తారు. ఇంకా ముందుకు వెళ్తే బాప్తిస్మిచ్చి యోహాను గారు వస్తారు. అర్థమైందా? కొత్త నిబంధన చట్టంలో తీసుకుంటే, మనం పాత నిబంధన నుండి తీసుకుంటే హేబేల్ గారు ఉన్నారు, మరి అన్న చేతిలో చనిపోయాడు. మోషే గారు ఉన్నారు, అహరోను గారు ఉన్నారు, కొండపైకి ఎక్కి చనిపోయారు, లోయలో పడి చనిపోయారు. క్రొత్త నిబంధన చట్టంలోనికి వస్తే బాప్తిస్మిచ్చి యోహాను గారు ఖడ్గం చేత చంపబడ్డారు. యేసుక్రీస్తు వారు సిలువ వేసి చంపబడ్డారు. స్టెఫెన్ గారు రాళ్లతో కొట్టి చంపబడ్డారు. మరి రాళ్లతో కొట్టి చంపబడినంత మాత్రాన, సిలువ వేయబడి చంపబడినంత మాత్రాన, ఖడ్గంతో చంపబడినంత మాత్రాన, తలక్రిందులుగా సిలువ వేయబడి చంపబడినంత మాత్రాన వీళ్ళ పాపులు అందామా? కాదు. అంటే వారికి ఎలా నిర్ణయించబడిందో మరణము, వారు అలాంటి మరణాన్ని పొందుతున్నారు. కానీ మరణించే లోపు ఒక విషయాన్ని ప్రతి వ్యక్తి గుర్తించాలి. అదేంటంటే మారు మనసు పొందాలి. నిజంగానే మీరు గమనిస్తే ఈ 13వ అధ్యాయము 5 వచనాలలో ఉన్న విషయాన్ని చెప్పిన తర్వాత ఉపమానాలు చెప్తూ వచ్చారు యేసుక్రీస్తు వారు. అసలు ఉపమానాలు ఎందుకు చెప్తాం మనం? విషయం అర్థం కావడానికి. ఉదాహరణ చెప్తాం కదా పిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు. ఎందుకు ఉదాహరణ చెప్తాం? మనం చెప్పే విషయం వాడికి అర్థం కాకపోతే వాడికి కనిపించే వాటితో ఉదాహరణ చెప్తాం. అంటే నోన్ టు అన్నోన్, తెలిసిన దానిలో నుంచి తెలియని దానిలోనికి వాడిని తీసుకెళ్ళాలి మనం. యేసుక్రీస్తు వారు కూడా ఈ సందర్భాన్ని చెప్పి క్రిందే ఉపమానం చెప్పేశారు ఆయన. కానీ విచిత్ర విషయం ఏం చెప్పనా, ఉపమానాలు గుర్తున్నాయి మనకి. కింద ఒక ఉపమానం ఉంది కదా, ఒక మనిషిని ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటబడెను. ఉపమానం తెలుసు కదా.
అది కాయలు కాయలేదు, 3 సంవత్సరాలు ఫలాలను ఇవ్వలేదు, యజమానుడు వచ్చాడు తీసేస్తానన్నాడు, తోటమాలి బ్రతిమలాడుకున్నాడు, ఇది అందరికీ గుర్తు. కానీ ఈ ఉపమానం చెప్పడానికి కారణం అది పైన జరిగిన సందర్భం. పైన జరిగిన సందర్భంలోని విషయం అర్థం కానప్పుడు దానిని అర్థం చేయించడానికి క్రింద ఈ ఉపమానం చెప్పడం జరిగింది. కానీ విషయాన్ని వదిలేసాం, మనం ఉపమానాన్ని మాత్రం గుర్తుపెట్టుకున్నాం. ఈ రాత్రి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఇందులో ఉన్న విషయం ఏంటయ్యా అంటే, మనుషులు భూమి మీదకి వచ్చిన తర్వాత వారికి ఇవ్వబడిన కాలాన్ని అనుభవించిన తర్వాత మరణిస్తారు. ఈ మరణాలు రకరకాలుగా ఉంటాయి. అయితే నీతిమంతులకి ఇలాంటి మరణమే, పాపులకి ఇలాంటి మరణమే అనేం లేదు. ఎలాంటి మరణమైనా సంభవించవచ్చు. కానీ మరణించిన తర్వాత వారి నీతి క్రియలను బట్టి, పాపపు క్రియలను బట్టి వారు వెళ్ళే చోటు ఉంటుంది. ఆ ఒక్క విషయం తెలియచేయడానికి యేసుక్రీస్తు వారు ఇక్కడ 2 సందర్భాలను జ్ఞాపకం చేశారు. ఒక నిర్ణయానికి నీవు రావద్దు. నీతిమంతులైనా అనీతిమంతులైనా, అవును కదండి. పాత నిబంధనలో నీతిమంతులు కూడా అలా రాళ్లతో కొట్టి చంపబడిన వారు ఉన్నారు కదా. జకరియా గారు ఉన్నారు కదా, రాళ్లతో కొట్టి చంపబడిన వారు. అలాగే అలాంటి రాళ్లతోనే కొట్టి చంపబడ్డారు ఆకాను గారు. తర్వాత కాల్చబడ్డారు, శవాలను కాల్చారు, ముందు రాళ్లతోనే కొట్టి చంపేశారు. మరి అక్కడ రాళ్లతో కొట్టి చంపబడ్డారు, ఇక్కడ రాళ్లతో కొట్టి చంపబడ్డారు. కానీ ఆయన తప్పు చేసి తప్పును ఒప్పుకొనకపోవడం వల్ల పాపిగా మరణిస్తే రాళ్లతో కొట్టబడ్డారు. కానీ స్టెఫెను గారు నీతిమంతునిగా రాళ్ల చేత కొట్టబడి చంపబడ్డారు. అంటే రాళ్ల చేత కొట్టబడినంత మాత్రాన పాపి అనడానికి లేదు, నీతిమంతుడు అనడానికి లేదు, ఎవరికైనా సంభవించవచ్చు. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి వారు అడుగుతున్నప్పుడు వారి హృదయంలో ఉన్న ఆలోచన మనం ఇక్కడ గమనించాలి. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటనమాట, అలా చనిపోయిన వాళ్ళంతా పాపులని, మేము ఇంకా చనిపోలేదు కాబట్టి మంచోళ్ళమని. అర్థమైందా? చనిపోయిన వాళ్ళంతా పాపులని, అలా చనిపోయిన వారంతా పాపులని, అలాంటి మరణం వీరికి రాలేదు కాబట్టి మంచోళ్ళని. కానీ కానే కాదు, మనం అసలు అలా ఆలోచనే చేయకూడదు అని చెప్పడానికే ఈ సందర్భాన్ని రాయించారు. ఒకసారి ఈ విషయాన్ని మనం దృష్టిలోనికి తెచ్చుకోగలిగితే ఎవరి మరణ విషయంలోనైనా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఎవరి క్రియలు ఆయన ఎదుట ఎలా ఉన్నాయో మనకు తెలియదు కదా. ఎవరి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఉంటుంది. ప్రతి వానికి చుటకు వాని క్రియలు చొప్పున జీతం తీసుకొస్తానన్నారు కదా యేసుక్రీస్తు వారు. అలాగే మనం చేసిన క్రియలను బట్టే కదా మనకు నిర్ణయించబడే చోటు. ధనవంతుడు ఉన్నాడు, సుఖాన్ని అనుభవించాడు, తన ఎదుటే ఉన్న తన సహోదరుడు దరిద్రుడే బ్రతుకుతుంటే ఏ సహాయం చేయలేదు. అదే దరిద్రుడు తన ఎదుటే ధనవంతుడు విలాసంగా బ్రతుకుతున్నా అసూయపడలేదు. నాకు ఇలాంటి స్థితి ఇచ్చావు ఎందుకు ప్రభు అని దేవుణ్ణి దూషించలేదు. దేవుడిచ్చిన స్థితిని అనుభవించడానికి ఇష్టపడ్డారు. వారు చేసిన క్రియలను బట్టి వారి మరణాలు మనం ఆలోచిస్తే ఎలా ఉన్నాయి? మరి ధనవంతుడిని గొప్పగా వైభవంగా తీసుకెళ్ళి ఉంటారు కదా, మరి దరిద్రుని ఎలా తీసుకెళ్ళుంటారు? ఈడ్చిపడేసి ఉంటారు. అంత మాత్రం ఈడ్చిపడేశాడు కాబట్టి అతను పాపందామా? అట్టహాసంగా తీసుకెళ్లారు కాబట్టి ధనవంతుడు గొప్పవాడు అందామా అంటే కానే కాదు. కాబట్టి ఈ రాత్రి ఈ సందర్భం ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఒకని మరణమును బట్టి అతని క్యారెక్టర్ని నువ్వు అంచనా వేయొద్దు. ఒకని మరణాన్ని బట్టి నువ్వు ఒక నిర్ణయం తీసుకొని డిసైడ్ చేయొద్దు, ఇతడు పాపి కాబట్టి ఇలా జరిగింది, ఇతడు నీతిమంతుడు కాబట్టి అని అనొద్దు. ఎందుకంటే పాపులకు అలాంటి మరణాలు ఉన్నాయి, నీతిమంతులకు అలాంటి మరణాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, నీతిగా ఉండి నువ్వు మరణించవా నో ప్రాబ్లం, కానీ పాపిగా నీకు అలాంటి మరణం వస్తే నష్టపోతావు. అందుకే నువ్వేం చేయాలి అంటే మారు మనస్సు పొందాలి. చనిపోయిన వారు మారు మనసు లేని వారు అనుకోవద్దు, కానీ నీకు మారు మనసు ఖచ్చితంగా కావాలి. నీకు లేకపోతే నీకు అలాంటి పరిస్థితి వస్తుందేమో, జాగ్రత్త అని ఒక హెచ్చరికనివ్వడానికి యేసుక్రీస్తు వారి సందర్భాన్ని జ్ఞాపకం చేశారు ప్రియులారా. అక్కడ రాయబడిన మాట, మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశిస్తారు. మీరు ఇంకా బ్రతుకున్నాం కాబట్టి మేము మంచోళ్ళం అనుకుంటున్నారా? అలాంటి మరణం రాలేదు కాబట్టి మేము మంచోళ్ళం అనుకుంటున్నారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మంచోళ్ళు అయితే సరిపోదు, మీరు మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి. ఎలా పొందాలి? ఎప్పుడు పొందాలి అంటే దానికి క్రింద చెప్పారు ఆయన. ఎలా పొందాలి అంటే నీకు అవకాశం ఉన్నప్పుడే పొందాలి. ఏం పర్వాలా, వాళ్ళతో పాటు నేను చావలేదంటే నేను మంచోడిని చాలా కాలం బ్రతికేస్తాను అనుకోవద్దు. నీకెంత సమయం ఇవ్వబడిందో తెలియదు కదా. మారు మనసు పొందడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తే అది ఎంతకాలం ఇచ్చారో మనకు తెలియదు. నెలలు ఇచ్చారా, సంవత్సరాలు ఇచ్చారా, రోజులు ఇచ్చారా మనకు తెలియదు.
అవకాశాలు ఎన్ని ఇచ్చారు? ఒకటా, రెండా, 10, 100 మనకు తెలియదు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అంటే, మన దగ్గరకు వాక్యం వచ్చినప్పుడే వాక్యంలో ఉన్న విషయాలను విని మన బ్రతుకులు సరిచేసుకొని మన మారు మనసు పొందాలి తప్ప, చనిపోయిన వారిని గురించి ఆలోచించి వాడు ఎలాంటి వాడు వీడు ఎలాంటి వాడు కాదు మనకు కావాల్సింది. మనం ఏ స్థితిలో ఉన్నాం. ఎందుకంటే మారు మనసు పొందకపోతే, అవకాశం లేకపోతే మనకి భయంకరమైన మరణమే రావచ్చు. అందుకే ఆయన చెప్పాడు కిందకు వచ్చేటప్పటికి ఆ ఉపమానం మీ అందరికీ తెలుసు కదా. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును నాటాడు. అంటే దానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఎందుకు నాటాలి? ఆ ద్రాక్ష తీగను చూసైనా, ద్రాక్షవల్లిల ఫలాలను ఇవ్వాలనే ఆలోచనైనా నీకు వస్తుందని, ఫలిస్తావని వాటి మధ్యలో నిన్ను పెట్టాడు. వాటికి చేసినట్టే నీకు చేశాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? మనం ఏం చేస్తాం? జనరల్గా ఆలోచన చేద్దామండి. అది తోటే ద్రాక్ష తోట. అంటే 1 ఎకరా పొలాన్ని మనం తీసుకుంటే మొత్తం ద్రాక్ష తోటే. అందులో ఒకే ఒక చెట్టు ఉంది, అంజూరపు చెట్టు. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించవలసిన తీరు మారాలి. అదేంటంటే, ఇంత పెద్ద తోటలో నేను ఒక్కదాన్నే వచ్చాను అంటే దేవుడు నాకే అవకాశం ఇచ్చారు అనుకోవాలి. అలా కాకుండా అదే విషయాన్ని మరోలా కూడా మనం ఆలోచించవచ్చు. ఎలాగో తెలుసా? ఇంత తోటలో నేను ఒక్కదాన్నే ఉన్నానంటే నేను ఎంత గొప్పదాన్నో అనుకోకూడదు. కానీ అలా అనుకోవడానికి కూడా అవకాశం ఉంది. తోటంతా ద్రాక్ష తోట, నేనొక్కదాన్ని అంజూరపు, నేనే రాణిని ఇక్కడ, నేనే మంత్రిని, నేనే రాజుని అనుకోకూడదు. ఒకవేళ అలా అనుకుంటే గర్వం వస్తుంది. అలా అనుకుంటే నువ్వు ఫలించలేవు. ఫలించకపోతే నువ్వు నాశనం అయిపోతావు. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, మిగిలిన నా జాతి వృక్షాలకు, చెట్లకు లేని అవకాశం నాకు వచ్చింది అంటే ఇక్కడ నేను ఏదో నేర్చుకోవాలి. నేను నేర్చుకునేటప్పుడు వాటికి ద్రాక్ష తోటకు దక్కిన అన్ని అవకాశాలు అంజూరపు చెట్టైనా నాకు లభిస్తున్నాయి. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం అనుకుని వెంటనే ఫలించేలా ఉండాలి తప్ప, నేను ఒక్కదాన్నే కదా, నేనేం చేయకపోయినా పర్వాలేదులే అనుకుంటే మనకు అవకాశం ఉంటుందో లేదో. మనకు తెలుసు కదా, ఆ తోటమాలి 1 సంవత్సరమే గడువడిగాడు. ఈ సంవత్సరం కూడా ఉండని నాయనా అని. ఒకవేళ ఆ సంవత్సరం కూడా ఫలించలేదు అనుకోండి, మరి దాని పరిస్థితి ఏంటి? ఉన్న అవకాశాన్ని వాడుకోని రీతిలో అయిపోతుంది. అర్థమవుతుందా? ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టు నేను గొప్పదాన్ని, నాకేంటి, నేను మంచిదాన్ని అనుకుంటే ప్రమాదం, మారు మనసు పొందకపోతే. కాబట్టి మారు మనసు చాలా అవసరం. ఇక్కడ ఒక వ్యక్తికి మారు మనసు అవసరం అనే విషయాన్ని నేర్పాలనుకుంటున్నారు ఆయన. అందుకే మారు మనసు లేకపోతే వాళ్ళకలానే మీరు కూడా నశిస్తారు. వాళ్ళు ఎందుకు నశించారు అనేది నేను ఇప్పుడు చెప్పాలనుకోవట్లే, ఆయన కూడా చెప్పాలనుకోలేదు. కాకపోతే వాళ్ళ విషయం చెప్తూ వాళ్ళ పాపలని మీరు అనుకుంటున్నారేమో, కాదు. కానీ మీరు పాపంతో మరణిస్తే మీకు మాత్రం అలాంటి మరణమే. అంటే ఆయన చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, దేవుడు నీకే ఎంత అవకాశం ఇచ్చారో, ఎన్ని అవకాశాలు ఇచ్చారో నీకు తెలీదు, నాకు తెలీదు. కాబట్టి సమయం ఉండగానే సద్వినియోగపరుచుకోవాలి తప్ప నాకేంటి అనుకోకూడదు. ఒకవేళ నాకేంటి అనుకుంటే నీ టైం అయిపోతే నిన్ను పెరికి అగ్నిలో పడవేస్తారు, నువ్వు కాలిపోవాలి. నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన బాధ అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే, నీ మరణం ఎలా జరుగుతుంది అనేది కాదు, కానీ మరణించే లోపు నువ్వు ఎలా మరణిస్తున్నావు అనేది ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. బాప్తిసమిచ్చి యోహాను గారిని ఖడ్గం చేత చంపించేశారు, కానీ దేవుని కొరకు రోషంగా బ్రతికారు. యేసుక్రీస్తు వారిని సిలువ వేసి చంపారు, కానీ ఆయన నీతిగానే మరణించారు. అపోస్తలులందరూ హతసాక్షులే, అయితే వారి తప్పిదాలన్నీ ఒప్పుకొని మారు మనసు పొంది అనేక మందిని దేవుని వైపు త్రిప్పి మరణించారు. కాబట్టి మరణించేటప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అనేది చాలా ముఖ్యం. నేను ఎప్పుడో తప్పులు చేశానండి, ఇప్పుడు నేను దేవుడు క్షమిస్తాడు అనొద్దు. నువ్వు ఈ క్షణం వరకు చేస్తున్నా సరే, ఈ క్షణం నువ్వు పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలోకి రాగలిగితే నిన్ను క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిజమైన పశ్చాత్తాపం ఆయనకి కావాలి. మారు మనసు పొందిన వారు ఆయనకి కావాలి. మారు మనసు లేకుండానే ఈరోజు చాలామంది జీవితాలలో బాప్తీసాలు జరిగిపోతున్నాయి. విశ్వాసులు మన పేరు పెట్టేసుకుంటున్నారు. అందులోనికి వచ్చి 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసుకుంటున్నారు. కానీ వారిలో లేనిది మారు మనసు. మారు మనసు లేకపోతే భయంకరమైన మరణానికి సంభవిస్తుంది. ఇక్కడ ఎలాంటి మరణమైనా రేపు 2వ మరణానికి గురి కావాల్సి ఉంటుంది.
అందుకే రాత్రి ఈ అంశం ద్వారా మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, నీ భౌతిక మరణం ఎలాంటిది అనేది నువ్వు చూడొద్దు, కానీ రెండవ మరణాన్ని తప్పించుకోవాలి అంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి అంటే దేవుడిచ్చిన అవకాశాన్ని వాడుకోవాలి. ఎంతమంది అవకాశాన్ని వాడుకునేవారిగా ఉన్నాం? ఒకసారి ఆలోచన చెయ్యండి. ఎన్ని రకాల సమస్యల నుంచి, ఎన్ని రకాల ఉపద్రవాల నుంచి దేవుడు మనల్ని బయటకు తీసుకొచ్చాడు. భయంకరమైన కరోనా సమస్య నుండి దేవుడు మనల్ని బయటకు తెచ్చాడు కదండి. ఎన్నో రకాల జబ్బుల నుంచి మనల్ని బయటకు తెచ్చాడు కదండి. ఎన్నో యాక్సిడెంట్ల నుంచి మనల్ని దేవుడు తప్పించారు కదండి. మరి వీటన్ని అప్పుడే కనుక మనం మరణించుంటే, మారు మనసు లేకుండానే మరణించుంటే మన పరిస్థితి ఏంటి, మన గతేంటి? ఒక్కసారి రాత్రి ఆలోచించాలని దేవుడు మన ముందు పెట్టిన విషయం ఇది. ఈ దినమందైనా, నీ దినమందైనా నువ్వు సువార్తను నమ్మి మారు మనసు పొందకపోతే నువ్వు ఎంత భయంకరమైన స్థితికి వెళ్ళిపోతావో ఆలోచించుకో. ఈ లోకంలో భయంకరమైన మరణాన్ని పొందిన వారందరూ పాపులను ఎంచుకో, కానీ నీకు ఇచ్చిన అవకాశాన్ని వాడుకోకుండా నువ్వు మరణిస్తే మాత్రం పాపిగానే మరణిస్తావు. కాబట్టి నీకు భయంకరమైన మరణం, ఆ మరణం ఉంటుంది. ఇది నీ జ్ఞాపకాలలో ఉంచుకోమని దేవుడు చెప్తూ ఉన్నారు. కనుక ప్రియులారా, పిలాతు గారు చేసిన పనిని బట్టి ప్రజలను అంచనా వేయొద్దు. యేసుక్రీస్తు వారే చెప్పారు ఒక ఉపమానం, గోపురం పడి చనిపోయిన వారందరూ పాపులు కారని. అలాని మారు మనసు పొందకపోతే మనకుండే పరిస్థితి ఏంటి అనేది. కనుక నీవు నేను మారు మనసు పొంది రక్షణ అనుభవంలోనికి రావాలని, బ్రతుకంత అంతం వరకు సహిస్తూ దేవుని కొరకు బ్రతకాలని దేవుడు కోరుకుని తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు. ఆయన ఈ లోకానికి వచ్చి ఏ సుఖాన్ని అనుభవించలేదు. మనం మారాలని, మనం మారు మనసు పొందాలి అని, మనం పవిత్రులు కావాలని, మనం పవిత్రులం కావాలి అంటే ఆయన రక్తం కావాలని దేవుడు కోరుకున్నారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి చేసి చూపించారు. భయంకరమైన మరణాన్ని పొందిన ఆయన తండ్రి దగ్గరకు చేరుకోగలిగారు. ఈ రాత్రి దేవుడు మన జ్ఞాపకం చేస్తున్న విషయం, ఇప్పుడే గనక మరణం వస్తే మనం ఎక్కడికి వెళ్తాం? ఈ క్షణమే మరణం అయితే మనం ఎక్కడికి వెళ్తాం? మారు మనసు ఉందా లేదా? ఒకసారి ఆలోచించుకోండి. లేకపోతే ఈ రాత్రి ఆలోచించండి, మారు మనసు పొందండి. అలాగే బాప్తిస్మం తీసుకుని నూతన సృష్టిగా మారి నూతన జన్మ అనుభవంలోనికి వచ్చి తండ్రిని సంతోషపెట్టే పనిలో ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని అలా ఉండడానికి ఆలోచన చేస్తారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను.